హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరీంనగర్ నుంచి వారణాసికి అయితే జర్నీ అయితే చేద్దాము. మధ్యలో వచ్చే ప్లేసెస్ నేను మీకైతే చూపిస్తాను. డిస్టెన్స్ 1500 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఒకటే వ్లాగ్ అయితే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. 4 పార్ట్స్ అయితే నేను చేస్తున్నాను. మీకు క్లీన్గా షూట్ చేసి మీకైతే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మనం వీలాగ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరీంనగర్ నుంచి వెళ్ళి వారణాసికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ బస్ అయితే ఇదే బస్సు ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ఇదే బస్సులో వెళ్తున్నాం. దీని రూట్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, బస్ అయితే చాలా బాగుంది. మనమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆల్రెడీ చూద్దాం ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో. మనమైతే ఇప్పుడైతే ఎక్కే బస్ అయితే ఇదే ఫ్రెండ్స్. లోపల ఎలా ఇంటీరియర్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సీట్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మన బ్యాక్ ఎలా ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంది. మనము నైట్ జర్నీ కాబట్టి మనం అయితే చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10:57 అవుతుంది. ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారో మాకైతే ఇంకా తెలియదు. ఫ్రెండ్స్, మనం
మనం ఇప్పుడు 5:24కి మనం మహారాష్ట్ర బార్డర్లో అయితే ఉన్నాము. ఇప్పుడు మనం వెహికల్స్ చూసుకోవచ్చు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. వెల్కమ్ టు మహారాష్ట్ర బార్డర్. ఇప్పుడు టైం 4:05 అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్రకి ఎంటర్, మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే నాగ్పూర్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం వారణాసి వెళ్ళడానికి 615 కిలోమీటర్స్ అయితే పడుతుంది. టైం వచ్చేసి 11 hours అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బైపాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇంతకుముందు ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఇప్పుడైతే ఈ ఊళ్ళో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎటు వెళ్ళాలంటే ఈ ప్లేస్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు నేచర్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ ఫారెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను ఫ్రంట్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనము 50 కిలోమీటర్స్ దూరం వెళ్తే మనకి ఇక్కడ NH నేషనల్ హైవే 44 అయితే వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వారణాసికి వెళ్ళడానికి అయితే మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైతే బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ప్రకృతి ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీరైతే చూడవచ్చు. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే ఫారెస్ట్ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడండి ఇక్కడ ఎంత గ్రీనరీ ఉందో, ఎంత మొత్తం అన్ని చెట్లు అయితే చాలా బాగున్నాయి. మాత్రం టేక్ చెట్లు చాలా మొత్తం చెట్లు అన్ని మన ఇస్తరు గుట్టుకున్న ఆకులు ఉంటాయి, ఆ ఆకులు మొత్తం ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనము 50 కిలోమీటర్స్ అయితే ఈ ఫారెస్ట్లో అయితే వెళ్తే మనకైతే వారణాసి అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనము వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితేనేమో 2:30 అయితే టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అప్పటి వరకు అయితే మనమైతే ఫారెస్ట్ అయితే చాలా ఆస్వాదిద్దాం. ఇక్కడ మనైతే రోడ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడైతే డేంజర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, మనం ఇప్పుడు ఇదైతే ఫారెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం ఈ ఫారెస్టే. ఎలా ఉందో మీరే చూడండి. కొంచెం కష్టపడే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ 100 కిలోమీటర్స్ తోటి మనం అయితే కరీంనగర్ నుంచి అయితే వారణాసి హైవే అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే ఇది ఫస్ట్ వీలాగ్. రోడ్ అయితే సింగిల్ వేనే ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక వెహికల్ వెళ్ళిందంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో వెహికల్ వెళ్ళని కష్టము. కానీ ఒకటి పక్కకు ఆపుకొని అయితే మరీ వెళ్ళాలి. ఇది ఈ రోడ్ చాలా బాగానే ఉంది చూడండి. ఇప్పుడు ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ మర్చిపోవద్దు ఫ్రెండ్స్.